మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి వరకు తెలుసుకున్నాం. ఈరోజు పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి తెలుసుకుందాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడాను ఆ నవరత్నాలు మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకుషంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. రోజు రోజుకి వాటి యొక్క అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వాటి యొక్క పూర్తి అవగాహన రాదు. తినగవేము తీయగనుండు, అనగరాగము అతిశయిల్లును. అదేవిధంగా ఈ యొక్క మూల సిద్ధాంతాలను గురించి మనం అనేక పుస్తకాల ద్వారా, అనేక ధ్యాన సాధనల ద్వారా, ఎంతో ఆలోచన ద్వారా, అందరి యొక్క అనుభవాలు వినడం ద్వారా ఏదో ఒకరోజు ఆ ఫిలాసఫీ యొక్క ఆ పూర్ణ జ్ఞాన ప్రకాశం యొక్క పూర్తి రూపురేఖలు మనకి కూడా అనుభవానికి వస్తాయి. అప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్ అయినట్లు. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మం, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయం, నాలుగవది శ్వాసే గురువు, ఐదవది సమయమే సాధన, ఆరవది సహనమే ప్రగతి, ఏడవది అనుభవమే జ్ఞానం, ఎనిమిదవది దానమే ధర్మం, తొమ్మిదవది ధర్మమే పుణ్యం. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.